హాయ్ వ్యూవర్స్, అందరికీ నమస్కారం. లక్ష్మీదేవి కూడా వచ్చేస్తుంది. మీకు ఉన్న దరిద్ర బాధలను తొలగిపోతాయి. తరాలకు ఐశ్వర్యం వస్తుంది. సాధారణంగా శుక్రవారం రోజున మనం బయటకు వెళ్ళి కొన్ని వస్తువులను కొంటూ ఉంటాం. నిజానికి మనం ఏ వస్తువు కొన్న వారం దిదులు చూడము. కానీ ఈ ఒక్క వస్తువులను మాత్రం శుక్రవారం రోజు మరి తెచ్చుకుంటే ఎన్నటికైనా తరగని ఐశ్వర్యం వస్తుందని పండితులు చెబుతున్నారు. అంతేకాదు, శుక్రవారం రోజున ఇది కొన్ని ఇంటికి తెచ్చుకుంటే ఇంట్లో సంపద కూడా పెరుగుతుంది, ఆర్థిక సమస్యలు తగ్గుతాయి, ధనరాబడి అనేది పెరుగుతుంది. మరి ఇంతకీ శుక్రవారం రోజున ఏ వస్తువు కొంటే మీకు మంచి జరుగుతుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. అంతకన్నా ముందు ప్రతి దేవాలయాల్లో మనకు కనిపించే కీర్తి ముఖుడు కథను విందాం. ఈ కథ గురించి అసలు ఎవరికీ తెలియదు. చాలా తక్కువ మందికి మాత్రమే చివరికి వరకు వినండి, చాలా బాగుంటుంది. ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. ఈరోజు వాతావరణం ప్రశాంతంగా ఉల్లాసంగా ఉండడం. శివునికి పార్వతి కైలాసంలో కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. చిన్న పిల్లల సంతోషం నవ్వుతూ ఉన్నారు. అంతలో అకస్మాత్తుగా ఒక ఘోర రాక్షసుడు అక్కడి నుండి ఊడిపడ్డాడు. వాళ్ళ ముందు వచ్చి చూడ ముందు నిలబడి ఎక్కడా లేని తిట్లు తిట్టడం మొదలుపెట్టాడు. కానీ పరమ సాత్వికుడైన సాధారణ శివుడు ఏమాత్రం కోపగించలేదు. భగవంతుడు గనుక ఎప్పుడు ఎవరిని నిశ్చలంగా నియాకముడై నిలిచాడు. శివుడు ప్రశాంతంగా ఉండడం చూసి కొద్ది రాక్షసుడు ఇంకా కొద్దిగా రెచ్చిపోయాడు. ఎంత అందంగా ఉంది, ఏమి బూడిద పూసుకొని ఉన్న పిచ్చుమెత్తుకొని శివుణ్ణి, ఏమి నీ పక్కన నిలబడే అర్హత లేదు, ఇక్కడ ఉండవలసినది కాదు, ఏమి మా ఇంట్లో నా భార్యగా రాజభోగాలు అనుభవించాల్సింది అని వాడు పార్వతి మీద పోటుపోయాడు. వారి అహంకారం హద్దులు దాటింది. శివుడు అగ్రరూపం దాల్చగా ఆకాశం అటు ఇటు త్రినేత్రుడు కళ్ళు తెరుచుకున్నాడు. ప్రపంచమంతా గజగజలాడి పిడుగులు చెలరేగింది. ఈ సముద్రాలు ఉప్పొంగాయి. ఆకాశం నల్లగా చీకటిగా తమ చేతులతో తామకే కనబడడం లేదు. అప్పుడు భయంకరమైన రాక్షసుడు వణికిపోయాడు. ఈ బీభత్సం సమీపించేసరికి శివుడు నుండి మరో రాక్షసుడు సన్నగా తేలికగా వచ్చి నిలబడ్డాడు. ఆ దుర్మార్గపుడు రాక్షసుడు తనకు ఆజ్ఞను ఇవ్వాలని ఈ రాక్షసుని శివుణ్ణి వేడుకున్నాడు. మొదటి రాక్షసుడు ప్రాణభయం పట్టింది. వాడు వెంటనే తన రక్షించమని ప్రాధేయపడ్డాడు అనేవాడు. అయితే నవ్వుతూ తింటూ కాళ్ళు చేతులు పొట్ట అతను మెడ వరకు తానే తినేగా ఇక చాలు అని ఆపాడు. సదాశివుడు నవ్వుతూ, నీవు ఇప్పుడు చాలా అందంగా ఉన్నావు, నీవు కీర్తి మొగుడు పేరు పెడుతున్నాను. జీవం ఆధారంగా జీవిస్తూ జీవం అనే మౌలిక సూత్రాలను నువ్వు ప్రతిబింబిస్తావు. నీవు నుండి ప్రతి దైవం మందిరంలో నీకు స్నానం కలిగిస్తున్నాను. భక్తుల ముందు నిన్ను చూసి అర్థం చేసుకోవాలి. నిన్ను అర్థం చేసుకోలేని వాళ్ళు నిన్ను కనుగొనలేరు అన్నాడు. జీవం అనేది ఇక పూజించడానికి భూమిపై అనే వేరే రూపాల్లో కనిపిస్తుంది. అయినా అది విడదీయలేని అయితే నిజానికి చంపేందుకు అది జీవం అని ఆహారం కేవలం జీవం అని ఆహారం తింటుంది. అయితే జింక గడ్డి తిన్నప్పుడు మనిషి కూడా జరిగేది అదే. జీవం
అంటే ఆహారమే జీవనం, జీవమే పరమాత్మ. ఇవన్నీ ఒకటే, జీవం తప్ప వేరే కాదు. మనుషులు వీటన్నిటినీ పడే గదిలోనికి ఆలోచించుతారు. తామే పరిశ్రమిస్తూ ఉంటారు. తమలో ఆలోచన తామే ఉంటారు. వారికి అవసరమైనేంటో గుర్తుకు చేయవలసిన అవసరం ఉంది. కీర్తి మొగుడు అలాంటి దాన్ని గుర్తు చేస్తూ ఉంటాడు. శివుడు ఇంకో సంగతి కూడా చెప్పాడు. దీని అర్థం ఏ ప్రాణి అయినా దేన్నైనా తినవచ్చు, కానీ వేరే వేరే శరీరాలు వేరే వేరే పరిణామాలుగా చెందుతాయి. ఆరోగ్యం బలంగా ఉండేందుకు వాటిని వేరే వేరే ఆహారాలు అవసరం అవుతూ ఉన్నాయి. జంతువులన్నిటికీ ఈ నియమాలు తెలుసు. అవి నియమానికి తొలుగుతాయి గనుక పిల్లి మాంసాన్ని, పశువులు గడ్డిని తింటూ ఉంటాయి. ఆహారం సర్వం. ప్రకృతి మంటలలో ముందుగానే తయారై వెనుబడుతుంది ఉంటాయి. ఈ సంగతి గుర్తుంచుకునేతే చాలు. ఏది తినాలో నీకు గాని తెలుస్తుంది అంటుంది. కానీ నువ్వు ఏది తింటున్నా సరే అది జీవమే తప్ప వేరే కలజాదు అని అర్థమయ్యే వాళ్ళ కోసం దయతో జోడిస్తున్నాను. అంకితం చేయబడుతుంది. శుక్రవారం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఎందుకంటే ఇది లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైన రోజు. శుక్రవారం లక్ష్మీదేవితో పాటు శుక్రుడికి అంకితం చేయబడుతుంది. శుక్రవారం రోజున అమ్మవారిని పూజిస్తే సకల సౌభాగ్యాలు కలుగుతాయి. శుక్రవారం రోజున లక్ష్మీదేవికి అనుకూలంగా కొన్ని వస్తువులను కొనుక్కుంటే చేస్తే డబ్బులకు కొరత రాదు. శుక్రవారం ఖచ్చితంగా అమ్మవారిని పూజించాలి. కనీసం దీపారాధన అయినా సరే చెయ్యాలి. ఇంట్లోకి ఉప్పును కొనుక్కొని రావాలి అనుకునేవారు ప్రత్యేకించి శుక్రవారం రోజున ఉప్పు కొనుక్కుంటే చాలు, మంచిది అనుకుంటే లక్ష్మీదేవి కటాక్షంతో ధనలాభం కలుగుతుంది. ఉప్పు సాక్షాత్తు లక్ష్మీ స్వరూపమే గనుక శుక్రవారం రోజున ఇంటికి ఉప్పును తెచ్చుకుంటే అమ్మవారు కూడా ఉప్పు వంటి మీ జాతకంలోకి వస్తుంది. ఇంకో విషయం ఏమిటంటే శుక్రవారం రోజు పంచదార లేదా బెల్లం లాంటి పదార్థాలు కొనుక్కొని తెచ్చుకున్న లక్ష్మీదేవి అనుగ్రహం సిద్ధిస్తుంది. మధురమైన పదార్థాలు అంటే లక్ష్మీదేవికి ఇష్టం. అందులో పంచదార అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతి. ఈ బెల్లం మీద పంచదార శుక్రవారం రోజు ఇంటికి తెచ్చుకోవచ్చు అని పండితులు చెబుతున్నారు. కాబట్టి మీ ఇంట్లో బెల్లం లేదా పంచదారనే అవసరముంటే శుక్రవారం రోజున కొన్ని తెచ్చుకోండి. శుక్రవారం రోజు లక్ష్మీ స్వరూపమైన చీపురును కూడా కొని ఇంటికి తెచ్చుకోవచ్చు. వీటితో పాటు శుక్రవారం రోజున కొత్త దుస్తువులను, ఆడవారికి అలంకరణకు సంబంధించిన వస్తువులు అంటే అద్దము, కాటుక, బొట్టు, గాజులు ఇలాంటి వస్తువులు ఏమైనా సరే శుక్రవారం రోజున కొనుగోలు చేస్తే మీకు చాలా మేలు జరుగుతుంది. శుక్రవారం రోజున ఈ వస్తువుల్లో ఏ ఒక్క వస్తువు కూడా తెచ్చుకున్న లక్ష్మీదేవి మీ ఇంటికి వస్తుంది, చక్కటి ఐశ్వర్యం ఇస్తుంది. కాబట్టి లక్ష్మీదేవి అనుగ్రహంతో సకల శుభాలను పొంది సంతోషంగా జీవించండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మా వీడియో నచ్చితే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. ఈ వీడియో నచ్చితే కామెంట్ బాక్స్లో ఓం నమఃశివాయ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఈ వీడియో మీరు చివరి దాకా పూర్తిగా చూసినందుకు ధన్యవాదములు.